నా కార్యక్రమంకు హాజరైన ప్రతి ఒక్కరికి క్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. ముందుగా ఈ యొక్క కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఏసీసీ నుండి సహోదరి ఎం సింధుర గారిని కోరుచున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి అధిపతి ఉన్న ప్రభు, నీకు వెళ్ళే నీ వందనాస్తులు స్తోత్రము తెలియజేసుకుంటున్నాను ప్రభు. ఈ దినంచెల్లకి ఎంతో మంది బాధపడుతున్నారు. వాళ్ళకంటే గొప్ప బలం కాదు, వాళ్ళకంటే ఆస్తి బలం కాదు, వాళ్ళకి చిందాలం కాదు ప్రభు. కేవలం మీ దయ, మీ కాపుదల నిండిన దీపం విధించినందుకు వందనాలు ప్రభు. ఇట్టి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. తని నాయన ప్రభు, తని నాయన ఇంత గొప్ప అవకాశాలు మాకు ఇచ్చిన దేవానికి లెక్కలేని వందనాస్తులు స్తోత్రములు ప్రభా. తని నాయన యేసయ్య ప్రభా, తని నాయన ఎవరెవరి సమస్యలతో తని నాయన గూగుల్ మీట్కి అటెండ్ అయ్యారో ప్రభా, ప్రతి ఒక్క సమస్యను మీరే తోడు నడిపించమని కోరుతున్నాను ప్రభా. తని నాయన పాటల్లో వాక్యంలో మీరే తోడు నడిపించమని కోరుతున్నాను. తని నాయన నా ప్రార్థన నామరు ఆలకిస్తారని నమ్మొచ్చు. నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఈ యొక్క సమయాన్ని ఒక చక్కటి పాటతో దేవుని మహిమపరచవలసిందిగా సహోదరుడు ఈ డేవిడ్ ప్రశాంత్ గారి ఫ్యామిలీని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తా. గత కాలమంతా నీ నీడలోన దాచా దేవు వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ,
నీ రక్షణ హస్తమునను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగడనా వేనోలనా. పాడనా నీ కీర్తన, పోగడనా వేనోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కటి పాటతో దేవుణ్ణి మహిమపరిచినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రాతకాలం మన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మరి జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రశాంత్ డేవిడ్, విష్ హ్యాపీ బర్త్డే టు యూ ప్రశాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మామయ్య. థ్యాంక్ యూ. వెల్కమ్. వాక్యానికి వెళ్దాము. ఈ రోజున మాదిరిగా ఉండుట. గత 8 రోజులుగా మనము క్రీస్తు ప్రభువారి యొక్క ఈ లోకములకు రావడానికి మరి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆయన రక్షకుడుగా విమోచకుడుగా వచ్చారని తెలుసు, కానీ ఇంకా దాని వెనక పక్కన అనేకమైన అంశాలు ఆయన ఈ లోకానికి రావడానికి మరి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ మనం ధ్యానం చేస్తూ పోతాము. ఈ మాసం లోపల మళ్ళా తిరిగి జనవరి 1 వరకు మనం ప్రభు యొక్క విశిష్టతని, ఆయన రాకడ యొక్క విశిష్టతని మనం ధ్యానం చేస్తాము. నూతన సంవత్సరము జనవరి మాసములో క్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానములు, మానవుడి ఎడల, మరి ముఖ్యంగా తను విశ్వసించిన వారి ఎడల ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో వాటి గురించి మనం ధ్యానం చేద్దాము. నూతన సంవత్సరంలో మళ్ళీ ఈ నెల చివరి వరకు మనం అందరం కూడా 31వ తారీఖు వరకు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ విశిష్టతలు ధ్యానం. ఈ రోజున మాదిరిగా ఉండడం. క్రీస్తు ప్రభువారు ఒక మాదిరిగా ఉండాలనుకున్నాడు లోకానికి. ఆ మాదిరి ఏంటో ఒకసారి మనం ధ్యానం చేద్దాము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 24 వచనాలు చదువుకుందాము. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినడల్లా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడున్నప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు,
ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఈ యొక్క మాటలో మనం చూసాము 21వ వచనం లోపల మీకు మాదిరిగా ఉంచిపోయింది. మాదిరిగా మనం చదువుకున్నటువంటి 20వ వచనంలో చూసినట్టయితే ఎవరైనా కానీ యొక్క తప్పు చేసినప్పుడు శిక్ష లభిస్తే దానికి ఏమి లాభం లేదు. ఎందుకంటే తప్పు చేశావు, తప్పుకు శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి దానివల్ల కలిగే ఫలము ఏమీ లేదు. లోకంలో మనం ఎవరినో ఒక మాట అన్నాము, వాళ్ళు ఒక మాట అన్నారు, మన వారిని కొట్టాము, వారు మనకి కొట్టారు, దానివల్ల మనం పెద్ద కలిగే ఫలం ఏమీ లేదు. సహజంగా మాటకు మాట, దెబ్బకు దెబ్బ, మరి ఇది ఏదైతే ఉందో లోకంలో సాంప్రదాయం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని చంపితే మరలా అదే కుటుంబంలో ఉన్న వ్యక్తిని మరలా చంపటము ఈ దినాల్లో మనం చూస్తున్నాము. పగ, దాన్ని అంటారు పగ. కానీ క్రీస్తు ప్రభువారు పగ పెట్టుకోవడానికి రాలేదు, పగ పెట్టుకోమని మనకి చెప్పడానికి రాలేదు. ఆయన ప్రభువారి లోకానికి వచ్చింది అనేకమైన విషయాలు తన యొక్క జీవితమును చూస్తూ తన అడుగు జాడల్లో నడుస్తూ లోకానికి ఒక మాదిరిగా ఉండాలని ఆయన కోరుకొని లోకానికి వచ్చాడు. మాదిరిగా మనం ఉండమని అంటున్నాడు. మాదిరిగా ఉండటానికే మన ఈ లోకం నుంచి పిలిచాడట. అయితే మరి మనం మాదిరిగా ఉంటున్నామా? మన జీవిత విధానము, క్రమము ఏ రకంగా ఉంటుందో ఈ దినం మనం పరీక్ష చేసుకుందాము. తప్పు చేసి శిక్షించబడితే దానివల్ల కలిగే ఫలము ఏమీ లేదు. కానీ మేలు చేసి బాధపడున్నప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. దేవుని దృష్టిలో హితం అంటే మేలైనది, మంచిది అని అర్థం. మనం మేలు చేసినప్పుడు కూడా ఎవరైనా మనం దూషించినప్పుడు, మన అవమానించినప్పుడు, మన కొట్టినప్పుడు, లేకపోతే మన చంపినప్పుడు అది దేవుని దృష్టిలో హితం అవుతుందట, గొప్పదిగా ఉంటుందట అని మళ్ళీ ఏమంటున్నారు? ఇందుకు మీరు పిలువబడతారు. మన పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం లోపల ఆయన మనకి మాదిరిగా ఉంటే నీవు లోకానికి మాదిరిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన మాదిరిగా ఉంచిన జీవితము మనం మాదిరిగా ఉంటున్నామా? మన ఎవరైనా ఒక మాట అంటే వారిని 100 మాటలు మనం అంటాము. వారన్న మాటని జీవితాంతము జ్ఞాపకం పెట్టుకుంటాము. దానితో పగ, ద్వేషము, అసూయ, వారి ముఖము చూడాలంటేనే మనలో కోపము, వారు చూసినప్పుడు మనలో నుంచి ఉద్రేకమైనటువంటి భావాలు కలగడం, ఇవన్నీ కూడా మానవ నైజం. కానీ ప్రభు మనకి ప్రబోధించే మాట ఏదయ్యా అంటే, నీవు ఏ తప్పు చేయకపోయినా నిన్ను ఎవరైనా కానీ హింసించినట్టయితే, నిన్ను బాధ పెట్టినట్టయితే నువ్వు ఏం చేయాలంటే వారిని క్షమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. అది దేవుడు మనకు తెలియజేసిన విధానం. అంతేకాని నీవు నేను మనం వారి మీద మరలా తిరిగి ఆ రివెంజ్ అనగా అదే రకంగా వారి మీద ఉండడానికి వీలు లేదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నీతి నిమిత్తము హింసించబడు వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధనిలు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగను. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. ప్రభు యొక్క నోటి నుంచి పలికిన అద్భుతమైన మాటలు. మనెవరు నిందించి హింసించి అబద్ధముగా మన మీద చెడ్డ మాటలు పలికితే
మన ఏమంటున్నాడు? వాళ్ళ మీద కోపం పెట్టుకోమంటున్నాడా? మన ధన్యులు అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇది మాదిరికరమైన జీవితం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, పన్నుకు పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు కాదు. క్రీస్తు ఈ లోకానికి ప్రబోధించిన మార్గం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమలో క్షమాపణ ఉండాలి, ఆ ప్రేమలో త్యాగం ఉండాలి, ఆ ప్రేమలో దయ ఉండాలి. బట్టి ప్రేమని చెప్పడం కాదు, కానీ ఆ ప్రేమకు వెనక ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించగలిగినట్లయితే అది మనం మాదిరిగా ఉండగలుగుతాము. క్రీస్తు ప్రభువారు కూడా మనకి ఆయన అనుకరించిన జీవిత విధానము, తండ్రి నుంచి నేర్చుకున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వినడమే కాదు, చదవడమే కాదు, కానీ మన జీవితంలో అనుకరించినప్పుడు అది మనకి ధన్యకరము, ఆశీర్వాదకరము. అందుకే అంటున్నాడు, ఏది దేవుని దృష్టిలో హితం అంటున్నాడు? మనము మేలు చేసినా గాని గాక మనం హింసించినప్పుడు, బాధించినప్పుడు మనం మౌనంగా ఉండడం హితం అంటున్నాడు. మరలా అంతటితో ఊరుకోలేదు, కానీ మనందరికీ ఎందుకు మీరు పిలువబడితే, పిలుపులో ఏముంది? బట్టి ఆశీర్వాదాలే కాదు. క్రైస్తవ సమాజము కోరుకునేది ఆశీర్వాదము లేకపోతే దేవుడు తృణీకరించే క్రైస్తవ జనాంగము, లేకపోతే అనారోగ్యం వస్తే దేవుని తృణీకరించే క్రైస్తవ జనాంగము. ఏమి చేశాడో దేవుడు నాకు, ఇంతగా నేను ఆయన భయభక్తులు కలిగి ఉన్నానని మనమందరం కూడా అనుకుంటాము. కానీ క్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే ఆయనకి ఏది జరిగిందో మనకు కూడా అది జరుగుతుంది, దాన్ని సహించాలి అని దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ క్రైస్తవ సమాజంలో సంఘ కాపరులు అనేక మంది బోధించేది ఏదంటే నీకు మేలు కలిగిద్ది, మేలు కలిగిద్ది అనే మాటతోటే ముగిస్తున్నారు. కానీ ఈ యొక్క క్రైస్తవ్యం అనేది పూలబాట కాదు, ఇది ముళ్ళబాట. దీనిలో నడిస్తే ముళ్ళు కుచ్చుకుంటాయి, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఇదిగో సమయం, సందర్భం వచ్చినప్పుడు నమ్మకమైనటువంటి విశ్వాసం వలె నువ్వు జీవించాలని ఎవరు కూడా చెప్పడం లేదు. అందుకే చాలా మంది ప్రభువుని విశ్వసించి మరలా వెనకకు వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏదంటే మేలులు ఆశించి వస్తారు, మేలులు దొరక్కపోతే వెనకకు బాధతో వెళ్ళిపోతారు. అందుకనే క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ కూడా మేలు ఒకటే కాదు, కానీ మేలుతో పాటు కీడు, అవమానము, బాధ, దెబ్బలు, మరణము కూడా సంభవిస్తాయి అనేది మనం మర్చిపోకూడదు. ఇది గనక మనం మర్చిపోయినట్టయితే అది యొక్క మన విశ్వాస యాత్రలో అది పరిపూర్ణతకు సాదృశ్యము కాదు. అందుకే నీవు నేను అందరము కూడా పిలవబడిన పిలిపేంటో అర్థము చేసుకోవాలి. మన పిలిచింది ఆ కొరకే, దాని కొరకే, శ్రమలు అనుభవించడానికి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డమాటల్లా పలుకున్నప్పుడు ధన్యుడు, పరలోకమందు మన ఫలం అధికమగును. ఇది ఎవరిని కూడా నీవు మారు మాట్లాడకూడదనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట. శ్రమల్లో కూడా, అవమానంలో కూడా వారి మీద ఒక్క మాట అనకుండా మనం జీవించటమే దేవుడు మనకు సెలవిచ్చే మార్గము. అందుకు మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన మాదిరిగా ఉంచింది, ఆయన మాదిరిగా ఉన్నది ఏది అంటే మానవుని ఎడల ప్రేమ చూపించడానికి తను శ్రమపడడానికి ఇష్టపడ్డాడు, అంటే త్యాగము చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన శ్రమలు పడుతూ కూడా ఎవరిని కూడా ఒక మాట దూషించలేదు. అయితే ఇంకో మాట కూడా చదువుకుందాం, చూడండి 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మన జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా నువ్వు క్షమించమంటే నేను ఎట్లా క్షమించాలి ప్రభు అని మనం ప్రశ్న వేసుకుంటాం కదా. అందుకు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ కొరకు కూడా క్రీస్తు బాధపడ్డాడు కదా, శ్రమపడ్డాడు కదా, తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయారు. క్రీస్తు కూడా మీ కొరకు, మీ అంటే చదువుకున్న ప్రతి వారి కొరకు. మనందరికీ హెచ్చరిక,
కదా. మన అందరమే గినక మన పాపాలు క్షమించబడాలంటే క్రీస్తు శ్రమ పడకపోతే మనకి పాపాలకి క్షమాపణ లేదు, మనకు పాపము నుంచి విముక్తి లేదు. మన జీవితం అంతా కూడా నరక కూపములో జీవించి నరక కూపానికి తిరిగి ప్రయాణం చేయవలసిన జీవితము. కానీ నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య ఆ పరలోకమడిచి భూలోకానికి తెంచి మానవ జాతి అయిన మనడల తన యొక్క కృపను వెల్లడిపరచాలని, ప్రేమను వెల్లడిపరచాలంటే ఆయన బట్టిగా నిన్ను ప్రేమిస్తున్నంటే మన పాపాలు క్షమించబడవు. అదిగో మనందరి పాపాలు క్షమించబడాలంటే ఆయన శ్రమ పడాలి, అవమానపరచబడాలి, ఆయన యొక్క వీపంతా నాగడి చాలవలే దున్నబడాలి, ఆయన ముఖం మీద ఉమ్మివేయాలి, ఆయన పక్కలో బలెంతో పొడవాలి, ఆయన కాళ్ళు చేతులు మొత్తము కూడా మేకులతో బిగించి అటు భూమికి ఇటు ఆకాశానికి మధ్య వేలాడాలి. ఆ వేలాడంలో ఎంతో హింస, ఎంతో బాధ, ఊపిరి పీల్చుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు. కిందికి శరీరము గ్రావిటీ తోటి కిందికి శరీరం లాగుతూ ఉంటుంది. భూమి కిందికి లాగితే గాలి పీల్చుకోలేరు, మరలా పైకి లేచి గాలి పీల్చుకోవాలి. విపరీతమైన బాధ, ఒక పక్కన అవమానం, ఒక పక్కన బాధ ఆయన అనుభవించాడు. ఇదిగో నిన్ను నన్ను కూడా నేను మీ పాపల కొరకై నేను మిమ్మల్ని క్షమించడానికి నేను ఏ రకంగా నలగొట్టబడి అవమానపరచబడ్డానో ఇదే రకంగా నా కొరకు ఎవరైనా గాని గాక నా నిమిత్తం అనగా తన యొక్క ఈ యొక్క క్రైస్తవ జీవితంలో జీవించే సందర్భంలో కలిగే అవమానాలు, బాధలు నువ్వు కూడా సహించాలి, నీవు వారిని ప్రేమించాలి అని దేవుడు మనకు ఒక మార్గాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇది ఈ యొక్క ఉదయకాలం ఆయన మాదిరిగా ఉండడం అనేది. ఆయన మాదిరిగా ఉన్నాడు ఆ మహోన్నతుడు, ఆ పరిశుద్ధుడు. ఇదిగో మనలకు కూడా ఆ రకంగా నువ్వు మాదిరిగా ఉండమంటున్నాడు. ఎందుకు మాదిరిగా ఉండమంటున్నాడు అంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే రుచి కలిగించేది. మానవుడు తినడానికి రుచి ఎన్ని వేసినా గాని గాక ఉప్పు లేకపోతే దాని యొక్క రుచి పరిపూర్ణత కాలేదు. రుచి పరిపూర్ణత కావాలంటే మానవుడు తినగలగాలి అంటే ఉప్పు యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. ఆ ఆవశ్యకత నీకు మాత్రమే దేవుడు భాగ్యము కల్పించాడు. ఈనాడు ప్రపంచమంతా కూడా అనేక మంది ముస్లిం సహోదరులు మరి రకరకాల దేశాల్లో అబుదాబి మరి కువైటు అనేకమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దేశ పౌరులంతా కూడా మన మతములో హింస ఉన్నది, మన మతములో ద్వేషం ఉంది, మనము కలిసి జీవించలేకపోతున్నాము, వేరే వారి మధ్య కూడా కలిసి మనం జీవించలేకపోతున్నాము. ఇది సరైన మార్గము కాదు. ఇదిగో క్రీస్తు ప్రభువారు ప్రబోధించిన మార్గము ఏదైతే ఉందో క్షమించుకోవాలి, కొనసాగాలనే మార్గము ఏదైతే ఉందో ఇది అమృతమయం అని చెప్పి వారంతా కూడా అనేక మంది ప్రభుని అంగీకరిస్తున్నారు. అయితే ఆ క్రీస్తు ప్రభువారు చూపిన మార్గములో నీవు కూడా జీవించినట్లయితే, నీవు కూడా క్షమించినట్లయితే, నీవు కూడా మాదిరిగా ఉన్నట్టయితే ఇదిగో కొంతమందిని మనము కూడా అగ్నిలో నుంచి లాగగలము, మరణంలోంచి లాగగలము, నరకము నుంచి లాగగలము. మన ప్రేమను వారికి వ్యక్తపరచాలి. బహుశా వారు నిన్ను భౌతికంగా గాయపరచవచ్చునేమో, ఆర్థికంగా నీకు నష్టము కలిగించవచ్చునేమో, లేకపోతే నీకు అవమానము కలిగించవచ్చునేమో, లేకపోతే నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చునేమో, నీ మీద అనవసరమైనటువంటి నిందలు నీ మీద వేయవచ్చునేమో. ఇదిగో అయినను కూడా నువ్వు వెనకాడక ముందుకు సాగే స్వభావం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైనటువంటి మార్గము. అయితే క్రీస్తు ప్రభువారు అంటున్నారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయింది ఇదే. శ్రమ పడితే నువ్వు క్షమించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకే కావచ్చు, మరి లోకంలో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే క్షమించే గుణము నీలోనికి రావాలి. మాదిరి అంటే అదే. ఏమి మాదిరి అంటే క్షమించే గుణము.
ప్రేమించే గుణము, దయ చూపే గుణము. అయ్యో వారు దేవుని చట్టాన్ని తెలవక ఈ రకంగా చేస్తున్నారు, దైవ చట్టాన్ని తెలిసిన వ్యక్తిని, చదివిన వ్యక్తిని, విన్న వ్యక్తిని నేను క్షమించకపోతే ఎలా అని మనం ప్రశ్నించుకోవాలి. 22వ వచనాన్ని మళ్ళా ఆయన జీవితాన్ని మళ్ళా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన పిలిచిన పిలుపు మనకి జ్ఞాపకం చేశాడు. ఆ పిలుపులో మనం చేసిన తప్పుల వలన కలిగే నష్టం వలన పెద్ద ఘనత ఏం లేదన్నాడు. కానీ మేలు చేసిన తర్వాత ఒకవేళ నువ్వు సహిస్తే అది దేవుడికి హితమని, అందుకే నిన్ను పిలిచానని, నేను కూడా బాధపడ్డాను కదా, ఆ బాధపడినని మీరు కూడా ఆ రకంగా మాదిరిగా ఉండాలని మనకు చెప్పాడు. చెప్పిన తర్వాత కింద మాటలు మనం చూడండి, 22వ వచనం చూసినట్టయితే ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. పాపము చేయలేదు, కపటము కూడా లేదు. కపటం అంటే ఏంటి? బయటికి ఒకటి చెప్పి ఒకటి లోపల దాచుకోవటం, కపటము, దాచిపెట్టడం. కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, తిడితే తిట్టలేదటండి. ఇంకా వివరణ ఇస్తున్నాడు. ఇందాక వట్టిగా క్షమించమన్నాడు, ఇక్కడ వివరణ ఇస్తున్నాడు ఎలా క్షమించాలి. ఆయన మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పలేదు, దూషింపబడి దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. శ్రమ పెట్టే వాళ్ళని బెదిరించలేదు, పిలాతును బెదిరించలేదు, ప్రధాన యాజకుడు బెదిరించలేదు, లేకపోతే తన మేకులు వేస్తున్న వారిని బెదిరించడం లేదు. నీ సంగతి చూస్తా, నాకు సమయం రాదా, ఆ సమయంలో నీ సంగతి ఏంటో నేను చెప్తాను అనలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు, వీరిని క్షమించమని ఎంతో సానుభూతితోటి, ఎంతో ప్రేమతోటి క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నీవు కూడా నీ శత్రువుల కొరకు ప్రార్థించే మనసు, వారిని క్షమించగలిగే మనసు నీలో ఉండాలి. అది దేవుడు చెప్తున్న మాట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకో. మనం కూడా అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలి, మాదిరిగా ఉంటూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకోవాలి. ఆయన చూపిన మాదిరి మన జీవితంలో అవలంబించి దాన్ని కొనసాగిస్తూ మనమందరము కూడా మరి లోకంలో మరి మాదిరిగా ఉండాలనే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. 24వ వచనం చూసినట్టయితే మనం పాపల విషయమై తన శరీరమందు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. మనము పాపముల విషయమై చనిపోవాలి అంటే పాపము చేయకూడదని అర్థం. నీ అంతరంగంలో ఏ పాపము కనపడకూడదు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, అంటే నీతి అంటే క్రీస్తులోనే నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మనకు స్వస్థత కావాలి. దేనికి స్వస్థత కావాలి? మన ఆత్మకు స్వస్థత కావాలి, మన శరీరానికి స్వస్థత కావాలి, మన పాపాలకు పరిహారము కావాలి. ఇది దేనిలో దొరుకుతుందంటే క్రీస్తు పొందిన దెబ్బల చేత మాత్రమే. ఆయన పొందిన అవమానము చేతనే, ఆయన శిలువ మాను మీద వేలాడిన దానితోటే ఈ లోకానికి రక్షణ, ఈ లోకానికి విమోచన, ఈ లోకానికి మరి ప్రేమ. ఆ ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువారు ప్రబోధించిన మార్గమును నీవు నేను అనుకరించాలని మన పిలిచాడట. పిలుపులో ఉన్న ఉద్దేశము నిత్య జీవము, పిలుపులో ఉన్న ఉద్దేశము అవమానాల్లో కష్టాల్లో కూడా ఏమాత్రము జడేక భయపడక మరి ఎదురుండేవారుగా ఉండాలని, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడము అది ప్రేమకు నిర్వచనము కాదు. నిన్ను ద్వేషించిన వారిని ద్వేషించడం అది ప్రేమకు నిర్వచనము కాదు. నిన్ను దూషించిన వారిని దూషించడం అది ప్రేమకు నిర్వచనము కాదు. ఎదుగో ప్రభు యొక్క మాదిరికరమైన జీవితము ప్రేమను పంచే మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు, నేర్పుతూ ఉన్నాడు. నీవు ఆ యేసయ్య ఏ రకంగా మాదిరిగా ఈ లోకంలో జీవించి అవమానపరచబడ్డాడో నీవు కూడా క్రీస్తు కొరకు అవమానపరచబడే దినము, ఇబ్బంది పడే దినము, నీ మీద అనవసరమైన నిందలు వేసే దినము ఒకవేళ గినక ఒక రోజున గినక వచ్చినట్టయితే
నీవు క్రీస్తుని దూషించేవాడుగాను, క్రీస్తుని విమర్శించేవాడుగాను, ఎందుకు నా బ్రతుక నువ్వు తిట్టుకునేవాడుగాను కాకుండా, అవును ప్రభువా, నా జీవితంలో ఇదిగో నీవు ఇచ్చిన ఈ యొక్క మాదిరికరమైన జీవితంలో నేను కూడా అనుకరిస్తున్నప్పుడు నాకు కొంచెం నెమ్మది, శాంతి, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నాకు కలిగిన గుండెకు కలిగిన బాధ, నా గుండె పగిలిపోయిన నా యొక్క జీవితంలో తిరిగి దాన్ని స్వస్థపరిచి బలపరిచి నీ కొరకు నన్ను జీవింపచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఇందుకొరకై దేవుడు నిన్ను పిలిచాడట. ఇందుకొరకై మన అందరూ కూడా పిలిచాడు. పిలిచిన పిలుపు ఉద్దేశాన్ని ఈ యొక్క దినమున మనం తెలుసుకున్నాము. ఆ ఉద్దేశం మాదిరిగా ఉండడము, దేనిలో మాదిరిగా ఉండడము, క్రైస్తవ జీవితంలో మాదిరిగా ఉండడము, శ్రమల్లో కూడా మాదిరిగా ఉండడము, సహించడము దేవుని యొక్క ఇష్టమై ఉంటుంది. ఇదిగో నీవు నేను కూడా అలాంటి సుగుణము కలిగిన వారమై, సువాసన భరితమైన జీవితము కలిగిన వారమై, లోకానికి రుచికరమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ లోకములో అనేక మందిని క్షమించి ప్రేమించి ప్రార్థించే మనసు కలిగిన వారంగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలతో మనమందరము కూడా మాదిరిగా లోకములో జీవిద్దాము. ఈ మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ జీవితంలో దినదినము నూతనమైన జీవితము జీవించడానికి, అదే రకంగా లోకానికి మాదిరిగా ఉండడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఎవరీ వన్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలను క్షమించిన ప్రకారం మనం కూడా మనలను హింసించిన వారిని, దూషించిన వారిని, అవమానించిన వారిని క్షమించాలని, దేవునికి మాదిరిగా జీవించాలని ఎంతో చక్కటి మాటలను మనకు బోధించిన పాస్టర్ గారికి నిండు వందనములు. ఇప్పుడు ఈ యొక్క సమయాన్ని ప్రార్థన మనవులతో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు ఓ భాస్కర్ గారిని కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కొన్ని ప్రార్థన అంశాలు గమనించండి. ఈ నూతన దినం, శ్రేష్టమైన దినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. నిన్నటి క్యారల్స్ దేవునికి మహిమకరంగా ప్రయాణం అంతటిలో దేవుడు కాపుదల ఉంచి మనల్ని క్షేమంగా భద్రపరిచి, మరి నర్సింగపూర్ను రాపల్లిలో మనకు తోడై ఉన్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. మన దేశము, రాష్ట్రం, పట్టణాల కొరకు, అధికారుల కొరకు, అన్యజనుల రక్షణ కొరకును ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. గూగుల్ మీట్ లో మరి ఉన్న ప్రతి బిడ్డ యొక్క సమస్యల కొరకు, సీజనల్ డిసీజ్ తో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. కీర్తన గారు, బబిత గారు 8 నెలల గర్భంతో ఉన్నారు. వారి సుఖప్రసవం జరుగునట్లుగా దేవునికి ప్రార్థన చేయండి. వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకును. టీనా ట్రిన్సీ ఈ రోజు ప్రయాణమై వరంగల్ వెళ్తున్నారు ఎగ్జామ్ రాయటానికి, వారి కొరకు ప్రార్థన చేయండి. సిస్టర్ ప్రశాంతి డేవిడ్ హైదరాబాద్ గారి మరి దేవుడు వారిని ప్రేమించి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక నూతన దయా కిరీటాన్ని వారికి ధరింపజేశాడు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన చేయండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు, నిర్మలమ్మ గారి కొరకు, గ్రేస్ అమ్మ, పూర్ణ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అగస్టా కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మా. మనందరం ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డ కలిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో పీడ, అది వదులులాగున మనం అందరము వేదనతో బాధతో ప్రార్థన చేద్దాం. నా పేరు మౌనిక అండి. మా బాబు, పెద్ద బాబు ఇయాను, తనకి ఈరోజు సర్జరీ ఉంది. తనని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఏం సర్జరీ అమ్మా మౌనిక గారు? చేతిలో రాడ్ ఉందండి. 9 months బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. సో అది రిమూవ్ చేసే క్రమంలో ఈరోజు సర్జరీ ఉంది. పాస్టర్ గారండి, అన్నారు సార్. చెప్పండి బ్రదర్, చెప్పండి. అదే మా మనోడు అగస్త్య పేరండి. ఆడి గురించి కూడా నైట్ లేచిపోతుంది సార్. ఇస్తారండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దయగల మా దేవుడా, మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభా. మీ కృపలో తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గడిచిన రాత్రి మీ తోడు, మీ సన్నిధించి ఆయుష్ ఆరోగ్యంలో ఇచ్చి తండ్రి
ఈ యొక్క ఉదయకాలాన్ని చూచుటకు, మీ మాటలను వినుటకు మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. మీరు మా ముందు ఉంచిన మీ యొక్క మాదిరికరమైన జీవితం మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీలా క్షమించే మనసు, మీలా చేర్చుకునే మనసు, మీలా క్షమించే మనసు, మీలా ప్రేమించే మనసు, మీలా ఇచ్చే మనసు మా అందరికీ మీరు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయగల మా దేవుడా మీకు స్తోత్రములు. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. మీరే కృప చూపించే సహాయం దయచేయండి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు బలపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృపగలిగిన మా దేవుడా మీకు స్తోత్రములు. దయగల మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మీరు మా ఎడలు చేసిన మహోపకారములను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. నాయనా గడిచిన దినము ప్రభువా మీ యొక్క జన్మదినమును పురస్కరించుకొని ప్రభువా ఊరూరా వాడవాడలా ప్రభువా మీ యొక్క సువర్తమానమును ప్రభువా ప్రకటింప చేయుటకు మీరు మా ఇంట్లో చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. నిన్నటి దినము ప్రభువా నర్సింగాపూర్, రాపల్లిలోను, ముత్యంపేటలోను ప్రభా మరి మీ యొక్క శుభవర్తమానమును తండ్రి ప్రచురము చేయుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మా ప్రయాణాలలో మీరు కృప చూపించి క్షేమమైన ప్రయాణములను దయచేసినందులకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. దయగల మా ప్రభా మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మా యొక్క భారతదేశంను చూసినట్లయితే విగ్రహారాధనతో తండ్రి నిండిపోయి ఉన్నది ప్రభువా. నాయనా మా భారతదేశంను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీకు వందనాలు. నిజమైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారని ప్రభా మరి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటకు మీరు కృప చూపించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నారు ప్రభా. రాయి, రప్ప, కొండ, గుట్ట, చెట్టు, పుట్ట, కర్ర నాయన వీటన్నింటినీ పూజిస్తున్నారు ప్రభా. మరి వీటిని సృష్టించిన దేవుని మాత్రం మర్చిపోయినారు తండ్రి. నాయనా మీరే కృప చూపించి సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృపగలిగిన మా దేవుడా మీకు వందనాలు. నాయనా మా రాష్ట్ర ప్రజలను, మా జిల్లా ప్రజలను ప్రభా మా యొక్క గ్రామ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరే కృప చూపించి సహాయము దయచేయండి. దయగల మా దేవుడా మీకు వందనాలు. ఈ లోక సంబంధమైన దేవత మా కన్నుల గుడ్డితనము కలగ చేయగవారు నిజమైన దేవుని తెలుసుకొనలేకపోవచ్చున్నారు తండ్రి. సహాయము దయచేయండి. వారి కన్నులు తెరవవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నా. ఓ దయగల మా దేవుడా మీకు వందనాలు. కృపగలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు. నాయన మీరే కృప చూపించి సహాయము దయచేయండి ప్రభా. మీ పాదముల చింతకు తండ్రి నాయనా కొన్ని ప్రార్థనా మనవులను తీసుకువస్తున్నాం. దయతో అంగీకరించండి నాయనా. మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రములు నాయనా. మీరే కృప చూపించి సహాయము దయచేయండి నాయనా. ఈ దినము తండ్రి ప్రభా జన్మదినము జరుపుకుంటున్న మీ యొక్క ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకునవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయనా మీకు స్తోత్రములు నాయన. ప్రశాంత్ గారిని బట్టి మీకు వందనాలు. మరి యొక్క సంవత్సరమును నాయన దయా కిరీటముగా మీరు ధరింపచేసిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. దయగల మా దేవుడా మీకు స్తోత్రములు. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఈ దినము ప్రభా మరి నాయన ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న టీనాను, టిన్స్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రయాణాల్లో మీ తోడు, మీ సన్నిధించి మరి రాస్తున్న ఎగ్జామ్ లో తండ్రి మీరు కృప చూపించి సహాయం దయచేయండి. చదివిందంతా గుర్తుంచుకొని పేపర్ పై పెట్టగల జ్ఞానము, జ్ఞాపక శక్తి, వివేకము, వివేచన, ఆలోచన మీరు బిడ్డలకు దయచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. దయగల మా దేవుడా మీకు స్తోత్రములు నాయన. మీరే కృప చూపించి సహాయము దయచేయండి. వివాహం కావలసిన యవన బిడ్డలు ఉన్నారు, వారిని మీ కృపలో జ్ఞాపకము చేసుకునండి తండ్రి. మీకు వందనాలు.
గర్భఫలములు లేక బాధపరిచిన బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. గర్భఫలములు దయచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఉద్యోగం లేక బాధపరిచిన మీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఓ దయగల మా దేవుడా, మీకు స్తోత్రములు. మీరు కృప చూపించి గర్భము తెరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నాయనా. మీకు వందనాలు. కీర్తనను మరి భవితను మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవాన్ని మీరు దయచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఓ దయగల మా దేవుడా, మీకు వందనాలు. కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీరే కృప చూపించి సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రభా మీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ యొక్క గాయపడిన హస్తంతో ఒకసారి తాకమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. నిర్మలమ్మను జ్ఞాపకము చేసుకునండి తండ్రి. నాయనా మీరు ముట్టండి, నాయనా మీరు ముట్టండి ప్రభా. మీకు వందనాలు. మీరు తాకండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నా. కృప కలిగిన మా దేవుడా, మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు. ఈయన బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఈ దినం ఆపరేషన్ ఉండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, దయ చూపించండి. డాక్టర్స్ కి మంచి జ్ఞానమునిచ్చి ఆపరేషన్ సక్సెస్ చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. అగస్త్యను బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం నాయనా. మీకు స్తోత్రములు తండ్రి. నాయనా మీకు వందనాలు. కుమారుడు ప్రభా మరి నాయనా నిద్ర లేకుండా రాత్రి అంతయు ప్రభా నాయనా మరి నాయన ఏడుస్తుండగా కుమారుని మీ కృపలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీరే కృప చూపించి సహాయం దయచేయండి. మీరే కృప చూపించి సహాయం దయచేయండి. మీరు ముట్టండి ప్రభా. మీకు వందనాలు. అతనిలో ఉన్న ఆ సాతాను క్రియలన్నింటిని దూరపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. దయగల మా దేవుడా, మీకు స్తోత్రములు నాయన. మీరే కృప చూపించి సహాయము దయచేయండి నాయన. గ్రేసమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి నాయనా. మీకు వందనాలు. పూర్ణకుమారమ్మను జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరచండి. దయగల మా దేవుడా, మీకు స్తోత్రములు నాయనా. మీకు వందనాలు నాయనా. మీరే కృప చూపించి సహాయము దయచేయండి. నా తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. దయగల మా దేవుడా, మీకు స్తోత్రములు. మీరే కృప చూపించి సహాయము దయచేయండి. ఈ యొక్క ప్రాతకాల మన్నాలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా వేడుకుంటున్నాం. ఇంకా నాయన ఎవరి అవసరతలు ఏమి ఉన్నాయో ప్రభా చెప్పేవారు ఉన్నారు, చెప్పని వారు కూడా ఉన్నారు తండ్రి. మౌనముగా మీకు నివేదించుకుంటున్న ప్రభు ప్రతి మనవిని మీ కృపలో మీరు జ్ఞాపకము చేసుకొని వారి వారి అవసరతలను అక్కరలను నాయన మీ కృపలో వారికి దయచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరే కృప చూపించి సహాయము దయచేయమని దయగల మీ హస్తములకు తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నాయనా దైవ సేవకుని కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి నాయనా. మీకు వందనాలు. ప్రతి అవసరత అక్కడ మీ యొక్క నామంలో తీర్చవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇంకా మీ యొక్క ఆత్మతో వారిని నింపి అనేక ప్రదేశాలలో ప్రాంతాలలో ప్రభా మీరు నాయన మీ నామ ఘనత మహిమ కొరకు వారిని వాడుకొనవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరే కృప చూపించి సహాయం దయచేయండి. దయగల మీ హస్తములకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు నైనా యేసయ్య నామంలోని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రార్థించిన మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు ఈ యొక్క సమయాన్ని ఆశీర్వాదం అందించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాము. చాలా సంతోషము. మరి క్యాల్స్ కొరకు గత 8 దినాలుగా సహకరించిన ప్రతి విశ్వాసులైనటువంటి సహోదరి సోదరులకి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 47 మందిని మనము ఒక సువార్త దండయాత్ర వలె ఇల్లు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ గత 8 దినాలుగా ప్రయాసపడ్డాము. దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో మేలును అనుగ్రహిస్తాడు. మనం చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి మీరు ఎంతగానో సమయము డబ్బు మీరు ప్రయాసపడ్డారు. మీ అందరికీ తప్పనిసరిగా మేలు దయచేస్తాడు. మరొక విషయం గమనించండి. ఈ రోజున బర్త్డే జరుపుకోబోతున్నటువంటి ఏవిలాన్ అనే పాప మరి ధరణి ఫంక్షన్ హాల్ మన మంచాల్లో పాత చర్చ్ మౌంట్ సీనాయ్ చర్చ్కి ఎదురుగా కొత్త ఫంక్షన్ హాల్ ఉంది. దానిలో ఈ దినం 10:30 గంటలకి
వాళ్ళు టైం ఇచ్చారు, మన సంఘాన్ని అందరూ కూడా ఆహ్వానించారు. మరి మనమందరం కూడా దయతో వచ్చి ఏకీవించి అందరం వెళ్ళి అవసరం అంటే ఒక పాట అవకాశం దొరికితే ఒక పాట పాడుదాము. దేవుని మహిమార్థమే బర్త్డేకి సంబంధించి ఒక పాట సిద్ధపాటు చేయండి. రెండవదిగా బర్త్డే జరుపుకుంటున్నటువంటి మా కోడలు ప్రశాంతి డేవిడ్ని, అదే రకంగా మరి అనేకమైన విషయాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాడి కొరకు ప్రార్థన చేద్దాము. ఈ దినమున ఉపవాస ప్రార్థన లేదు, గమనించండి. రేపటి ఆదివారం కొరకు కూడా సిద్ధపడండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాము. మేము ప్రార్థించిన ప్రతి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపుతారని, మరి మీ కొరకు మీ రాజ్యం కొరకు మేము పాటుపడే ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం అన్నా ప్రాతకాలం మనకు వచ్చే ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరుతో ఆశీర్వదించవలసిగా యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో కూడుకున్న ప్రాతకాలం మనలో కూడుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకును సావిత్ర సంఘములకును తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.